మా అమ్మ వెళ్ళనిచ్చేది కాదు. ఆ కోరిక ఉండిపోయి గబ్బర్ సింగ్ సినిమాలో గ్లాస్ తో టీ తాగి గబ్బర్ సింగ్ సినిమాలో ఏదో మన అక్కడ నాయుడు టీ స్టాల్ ఉంది, అక్కడ గాంధీ టీ స్టాల్ ఉంది, శ్రీనివాస్ స్పెషల్ కాఫీ ఉంది. ఇలాంటి చోట్లకి వెళ్ళి చదువుకుంటూ 10th తర్వాత నేను కొంచెం పెద్దవాడిని చెప్పుకోవడానికి టీ షాప్కి వెళ్ళి తాగాలంటే మా అమ్మ దగ్గర తిట్టేది. అక్కడికి ఉండిపోయాను చిన్నప్పటి నుంచి. ఏదో గబ్బర్ సింగ్ లో ఇది పెట్టగానే తాగేవాడిని. అంటే ఇది భగవద్ అనుగ్రహం. ఏంటంటే నేనేదో సినిమాలో నేను తాగిన గ్లాసు ఎలక్షన్ కమిషన్ 3 నెలల ముందు పెడితే కోరుకుంటే గ్లాస్ సింబల్ వచ్చేసింది. మొదలు ఇదే పెట్టాను. నిన్న ఒంగోలు సభలో చెప్తా ఉన్నాం, సైకిల్ పాతపడిపోయింది, కేసీఆర్ గారు సైకిల్ కి చైన్ తెంపేశారు, అదే అతుకులేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నారు. పోనీ ఇంత ఎండలో వచ్చాం, ఫ్యాన్ వేద్దాం, కరెంట్ ఫ్యాన్ వేద్దామంటే ఫ్యాన్ తిరగట్లేదు. ఎందుకంటే పవర్ మన దగ్గర ఉంది. పాపం వాళ్ళిద్దరికి మనం ఏం చేస్తాడు, గ్లాసులో మంచి చక్కటి చల్లటి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇచ్చి సేద తీర్చి నేను మొదటి నుంచి నేను కోరుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడికి, మీ ఇద్దరు కూడా జనసేనకి ఓటు వేసి కోరుకుంటున్నాను. మీ ఇద్దరు మీరు వైసీపీ వారికి కూడా చెప్తా ఉన్నాను, నాకు మీ మీద ద్వేషం లేదు, మీ నాయకుల మీద నాకు వ్యక్తిగత కోపాలు లేవు. కానీ మీ కేసులు పెట్టుకొని రేపొద్దున కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేసులు పెడితే మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేయగలరు మీరు కూడా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, వారికి వైసీపీ అంటే భయం. వాళ్ళకి వైసీపీని హ్యాండిల్ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం, చాలా భయపడతారు. జనసేన లేకపోతే, యువత లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి వైసీపీని ఎదుర్కొనే బలం లేదు. వైసీపీని ఎదుర్కోవాలంటే మన జన సైనికులే సాధ్యం అవుతుంది. అలాగే నేను కోరుకుంటుంది, మీకు అదే నిలబడేవాడిని. ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, టీడీపీ నాయకులేమో నేను 2 సార్లు కేసీఆర్ గారిని మర్యాదపూర్వకం పబ్లిక్ గా కలిస్తేనేమో టీఆర్ఎస్ పార్ట్నర్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో నేను టీడీపీ పార్ట్నర్ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమిత్ షా పార్ట్నర్, బీజేపీ పార్ట్నర్, టీఆర్ఎస్ పార్ట్నర్.